నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి. సార్, చక్రాస్ గురించి చెప్తూ ఉన్నారు. ఎట్లా ఈ షట్ చక్రాలు కూడా మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఒకవేళ యాక్టివ్ గా లేకపోతే వచ్చేటటువంటి సమస్యలు ఏంటి, సమస్యతో ఎలా అనుసంధానం అయి ఉంటుంది ఒక చక్రం అనేది చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇక ఇవాళ చెప్పుకునేటటువంటి చక్రం హార్ట్ చక్ర. అనాహతం అంటారా దాన్ని? అనాహత చక్ర ఎట్లా సార్, దేన్ని రిలేట్ అయ్యి ఉంటుంది? హార్ట్ అంటున్నారు కాబట్టి హార్ట్ కి సంబంధించిన ఫీలింగ్స్ రిలేట్ అయ్యి ఉంటాయా? మరి దీన్ని యాక్టివేట్ చేసుకోవటం ఎలా? అటు వెజిటబుల్ థెరపిస్ట్ గా ఏ వెజిటబుల్స్ ని ఫ్రీక్వెంట్ గా వాడుకోవాలి, కలర్ థెరపీలో భాగంగా ఏ కలర్ ఖచ్చితంగా వేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. లవ్ అండ్ కైండ్నెస్ అంటే కరుణ, ప్రేమ, కంపాషన్, హ్యాపీనెస్, పీస్, ఇవన్నీ కూడా హృదయ చక్ర యొక్క క్వాలిటీస్. లవింగ్ కైండ్నెస్, కంపాషన్, హ్యాపీనెస్, పీస్, హార్మోనైజ్ రిలేషన్స్. అంటే ఇవ్వడం ద్వారా పొందడం అనేది మనకి హృదయ చక్రం నేర్పిస్తుంది. ఇప్పటివరకు మనం మూలాధార చక్రం గురించి, స్వాధిష్టానం గురించి, మణిపూరకం గురించి మాట్లాడాం. ఇవన్నీ కూడా వన్ సైడ్, ఒకవైపే ఉంటాయి. కానీ హృదయ చక్రానికి ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే 2 వైపులా ఉంటుంది. బ్యాక్ కూడానా? ఫ్రంట్ హార్ట్, బ్యాక్ హార్ట్, 2 ఉంటాయి. 2 చక్రాలు ఉంటాయి. మిగతా ఏ చక్రాలకి ఎలా ఉండదా? అంటే ఇంకొకటి ఉంది, ఒక ఛానలైజ్ చక్రం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి మణిపూరక చక్రం. మణిపూరకానికి అనాహతానికి మధ్యలో సోలార్ ఫ్లెక్సస్ అని ఒక మినీ చక్రం ఉంటుంది. అవి కూడా 2 ఉంటాయి. అవి చిన్నగా ఉంటాయి. ముందు వెనక అనేది అంటే భౌతికమైనటువంటిది, ఆధ్యాత్మికమైనది. ఈ హృదయ చక్రం దగ్గర మనకి బ్యాక్ హార్ట్ చక్ర అనేది లవ్కి సంబంధించి, ఫ్రంట్ హార్ట్ కైండ్నెస్ కి సంబంధించి, లవ్ అండ్ కైండ్నెస్, కంపాషన్, ఈ 2 కలిపితే అద్భుతమైనటువంటి కంపాషన్, హ్యాపీనెస్, పీస్, హార్మోనీ, టాలరెన్స్, మెర్సీ, ఇవన్నీ దాంట్లో ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి. ఇవి ఏవి లేవు సార్ ఇప్పుడు, అన్ని లోపించేసాయి కదా. ఇక్కడ మనం మణిపూరకానికి ఎన్ని పెట్టాల్సి అనుకున్నాం? 10 దళాలు. ఇక్కడ ఈ హృదయ చక్రానికి 12 దళాలు. ఇంకా పెద్ద. ఇక్కడ మనం ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రం పేరే హృదయ స్తోత్రం. ఏ హృదయం? నారాయణ హృదయం, లక్ష్మీ హృదయం. ఇంకా ఉన్నాయా? మనకి కంటికి కనిపించే నారాయణుడు ఎవరు? సూర్యనారాయణ. ఆదిత్య హృదయం. ఇది విష్ణుమూర్తి స్నానం. 100% ఈ స్థానం విష్ణుమూర్తిదే. మీకు డబ్బు కావాలి, ఇక్కడ ఇది ఉంటే తప్ప దాన్ని మీరు సంపాదించలేరు, దాయలేరు. 100%. ఇంకా ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంటే ఇక్కడ నేను ఆదిత్యుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం ఆయన ఎలా సంబోధిస్తాం? ద్వాదశ ఆదిత్యులుగా సంబోధిస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెటల్స్ ఎన్ని? 12. 12 సంఖ్యకి సూర్యుడి యొక్క హృదయానికి ఆదిత్యుడి సంబంధం ఉంది. కానీ దీని మీద మనం ధ్యానం చేయగలిగితే ఆ నారాయణుడు, లక్ష్మీనారాయణుడు ఎక్కడ ఆసీనుడై ఉంటాడు. ఇది లేకే ఆ థైమస్ గ్లాండ్ అని ఇక్కడ హార్ట్ చక్ర దగ్గర, హృదయ చక్రం దగ్గరలో థైమస్ గ్లాండ్ ఉంటుంది. ఇది మన భౌతికమైనటువంటి గుండెని దగ్గరలో కంట్రోల్ ఉంచుతుంది. అంటే ఇది బాగాలేదు అన్నప్పుడు మీకు హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఏర్పడుతుంది. మీలో ఈ క్వాలిటీస్, లవింగ్ కైండ్నెస్, కంపాషన్, హ్యాపీనెస్, పీస్, హార్మోనీ, టాలరెన్స్, మెర్సీ, ఇందులో ఏ ఒక్కటి లోపించినా మీకు హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ బ్లాక్ అయింది, హార్ట్ బ్లాకేజ్ వచ్చింది, ఇవన్నీ రీజన్స్. ఆ గ్లాండ్ అనేది చెడిపోతుంది.
అంటే ప్రతి చక్రము ఏదో ఒక గ్లాండ్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. Okay. ఇక్కడ మనం సోలార్ ప్లెక్సస్ అని చెప్పాము, ముందు వెనక సోలార్ ప్లెక్సస్. ఇది మనకి లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది, డయాఫ్రమ్ అరుగుదల వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపిస్తుంది, ప్యాంక్రియస్ మనకి డయాబెటీస్ పేషెంట్స్ లివర్ చెడిపోతుంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తుంది. ఆ ఎమోషన్స్ అంటే తన కోపమే తన శత్రువు. ఇక్కడ మనకి అంటే మన చక్రాలన్నీ ఏ సైజులో ఉండాలి అనేది మన బ్యాక్ హార్ట్ చక్ర మీద మెజర్ చేసుకుంటాం. బ్యాక్ హార్ట్ చక్ర అనేది కాన్సన్ట్రేషన్ గా ఎంత ఉంటుంది. సో మామూలుగా ఒకసారి ఏమనుకోకండి, మీ హార్ట్ చక్రాన్ని స్కాన్ చేస్తాం. పద్మిని యొక్క బ్యాక్ హార్ట్ చక్ర ఎంత ఉంది? ఏంటమ్మా చాలా ప్రేమ ఎక్కువ ఉంది, పంచుతున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎనర్జీ బాడీ అద్భుతం, అద్భుతమైనటువంటి ఎనర్జీ బాడీ. దానికి తగ్గట్టుగానే హృదయ చక్రం బాగుంది. ఇప్పుడు ఇది మనం దీన్ని మెజర్ చేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ హార్ట్ ఎంత ఉంది? బ్యాక్ హార్ట్ చక్ర బాగుంది, చాలా బాగుంది. ఫ్రంట్ హార్ట్ ఎంత ఉంది? అంటే ఫ్రంట్ హార్ట్ కూడా బాగానే ఉంది, కొంచెం ఎనర్జీ తక్కువగా ఉంది. సంథింగ్ అంటే సహజంగా ఉండేటువంటి ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి ఇది అని చెప్తుంది. ఫ్రంట్ సోలార్ ప్లెక్సస్ ఎంత ఉంది? వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. బ్యాక్ సోలార్ ప్లెక్సస్. చిన్న చిన్న అంటే ఎక్కడో జ్ఞాపకాలు తాలూకు ఎమోషన్స్, అంటే మనము కొంతమందిని పెట్టుకుంటాం, ఆ పేరు గుర్తొచ్చినట్టు ఆ కోపం వస్తూ ఉంటుంది. అలాంటివేవో ఒక రెండు బ్యాక్ అంటే పాతవి ఫ్రెష్ ఇవాల్టివి కాదు, ఇవాల్టివి ఫ్రంట్ లో చూపిస్తాయి, బ్యాక్ వి పాతవి చూపిస్తాయి. ఎవరు ఉన్నారు మనకి, అదే మనల్ని తిట్టుకునే వాళ్ళు అయి ఉండొచ్చు, మన మీద చాలా మంది ఇలాంటివి ఉన్నాయి. ఆ పేర్లు చెప్పినట్టు మనకు కూడా కొంత ఎమోషన్ వచ్చి ఆ చక్రం అలా ట్రిగర్ అవుతుంది. దీని ప్రభావం హృదయ చక్రం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అంటే ఇది ఎప్పుడు కూడా చాలా బాగుండాలి. మన బ్యాక్ హార్ట్ చక్ర బాగుంటే, ఊపిరితిత్తులు బాగుంటాయి. ఆస్తమా వస్తుందంటే కంజెషన్ ఉంది, హార్ట్ చక్రాలో కంజెషన్ ఉంది, బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోతుంది. మనం ఇప్పుడు కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, పాగ వచ్చినప్పుడు గట్టిగా తీసుకుంటాం కదా, అంటే మనకు హృదయ చక్రం బలహీనంగా ఉంది. అప్పుడు మనం చెప్పిన క్వాలిటీస్ అన్ని ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, లవింగ్ కైండ్నెస్, కంపాషన్, హ్యాపీనెస్. అంటే హృదయ చక్రం బాగోకపోతే మనం సరిగా రెడీ అవ్వలేము, ప్యాషనేటివ్ గా ఉండం, మనకి ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంటాం అన్ని. ఇది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఇది లేదు పూర్తిగా. అందుకనే చిన్న చిన్న పిల్లలు హార్ట్ అటాక్స్ తోటి. దీని ప్రధానమైనటువంటిది అంటే మనం దానికి సంబంధించిన మన చుట్టుపక్కల ఎక్కడ లేవు. ఇప్పుడు మీరు అడిగారు కలర్ ఏంటి అని అడిగారు. ఆకుపచ్చ రంగు, పచ్చదనం మన కళ్ళ ద్వారా చూడడం ద్వారా అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఉండే కలర్ వచ్చి పింక్ కలర్, కానీ ఇది ఆకుపచ్చ రంగుతో ప్రేరేపితం అవుతుంది. ప్రేమకి చిహ్నం ఏ రంగు? పింకే, గ్రీన్ గా ఉంటుంది. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రెజెంటేషన్ లో ఆ హుందాతనం, ఆ మాట్లాడే విధానం అదంతా కూడా ఆకుపచ్చ రంగులోంచి వస్తుంది, పచ్చదనం. అది కోల్పోతున్నాం. అంటే మనం తినే వాటిల్లో మీరు మూలాధారానికి సంబంధించిన లోయర్ ఎమోషన్స్ పదార్థాలు ఎక్కువ తీసేసుకున్నాం. అంటే రెడ్ కలర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నాం. రెడ్ కలర్ చెడిపోతుంది. అందుకని మనకి ఆకుకూరలు ఎక్కువ వాడండి, గ్రీనరీస్ ఎక్కువ తీసుకోండి అని చెప్పేది ఏంటంటే హార్ట్కి మంచిది. అప్పుడు అది బాగున్నప్పుడు మనం ఎదుటివాడికి ఏదైనా ఇవ్వగలుగుతాం. మనలోనే లేదు, ఎదుటివాడికి ఏమి ఇస్తాం? అండ్ మనల్ని కూడా మనం ప్రేమించుకోవాల్సినటువంటి పరిస్థితి. 100% ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతున్నాం, ఆ మంచినీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత 75% నీటిని కలుషితం చేస్తున్నామా? బాగు చేస్తున్నాం. ఆల్కహాల్ ఇంతది ఒక పెగ్ తీసుకుంటారు, 75% వాటర్ ఉండి 90 కేజీలు 100 కేజీలు ఉండే మనిషిని అలా 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 అంటే వెళ్ళే ప్రతి చుక్క లోపల ఉన్నటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. మనం సెన్స్ ని కోల్పోతున్నాం. అందుకని మనం ఏం తింటున్నాం, తినేదాన్ని కూడా మనం చూసుకోవాలి, ఎవరు తయారు చేస్తున్నారు. అందుకని అమ్మ చేతి వంట అంటారు. ఎందుకంటే ఆ స్త్రీతత్వం మన శరీరంలో పురుషతత్వం, నేను మగవాడిని, పురుషతత్వం ఉంది. మరి నాకు కావాల్సింది ఏంటి? బ్యాలెన్స్ చేయడానికి అమ్మాయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు వండేసి పెట్టేస్తే ఆ ఎమోషన్స్ క్యారీ అయిపోయి ఆ హృదయం మారిపోతుంది కదా. అందుకని అమ్మ ప్రేమ, చిన్నపిల్లలకి గోరుముద్దలు తల్లి ఆ మునివేళ్లతో తినిపించేటప్పుడు ఆ ప్రేమ ఇప్పుడు లోపించింది. స్పూన్స్తో పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు పిల్లల్లో ప్రేమ లేదు.
అంతేగా. అంతే. మరి దీన్ని యాక్టివేట్ చేసుకోవటం ఎలా? ప్రేమే ప్రతి దాన్ని రూల్ చేస్తుంది. అది ఏ ప్రేమ అయినా తీసుకోండి. భార్యాభర్తల మధ్య ప్రేమ లోపిస్తుంది. తల్లిదండ్రుల మీద గౌరవం లేదు పిల్లలకి. పిల్లల పట్ల ఇంట్రెస్ట్ లేదు తల్లిదండ్రులకి. ఎందుకంటే ఫోన్లు అనే భూతం వచ్చిన తర్వాత ఎవరి ఫోన్లో వాళ్ళు పడి ఉన్నారు. ప్రేమ డెఫినెట్ గా లోపిస్తోంది. మరి హృదయ చక్ర, హార్ట్ చక్ర డెఫినెట్ గా బాగుపడాలి అని అంటే అటు కలర్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏం తీసుకోవాలి? ఇంకా మనం వెజిటేబుల్స్ లో వస్తువులోకి ఈ హృదయాన్ని బాగు చేసుకోవడం, ఇంకా పాజిటివ్నెస్ పెరగడానికి అరటికాయ అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చి అరటికాయ, బొంత అరటిపండు అంటారు కదా, దాన్ని పండులాగన్నా తీసుకోండి, పచ్చిగానా తీసుకోవచ్చు. ఇంకొంచెం బెటర్మెంట్ ఏంటంటే ఫ్రెష్గా నానబెట్టినటువంటి గోధుమల్ని 24 గంటలు నానినటువంటి గోధుమలకి అరటిపండుని యాడ్ చేసి కొంచెం తేనె వేసుకొని తీసుకోవడం ద్వారా హార్ట్కి చాలా అద్భుతంగా, హృదయ చక్రానికి చాలా అద్భుతమైనటువంటి శక్తి. తొక్కతో సహా, పచ్చి అరటికాయని తొక్కతో సహా దాంట్లో కొంచెం గోధుమలు తీసుకోవడం వల్ల, గోధుమ అంటే మనకి రవికి ప్రధానం. ఆయన ఆదిత్య హృదయము అన్నాం. ఆదిత్య హృదయ పారాయణం హృదయ చక్రాన్ని వికసింపజేస్తుంది, దాన్ని యాక్టివేట్ చేస్తుంది. 12 దళాలు కూడా హ్యాపీగా యాక్టివ్ అవుతాయి. మనం ఇంచుమించు ఈ 4 ఏళ్లలో మనం ఆదిత్య హృదయం గురించి చాలా ఎక్కువగా గొప్పగా చెప్పడం జరిగింది. అవును, చాలా చాలా సంతోషం. మనం ఒక సమిధనం అవుతున్నాం ఖచ్చితంగా దాన్ని, మీరు అన్నట్టుగా తన ప్రచారం కోసం. రైట్. ఇక కలర్ రెమెడీ, ఫ్రీక్వెంట్ గా ఏ కలర్స్ ఎక్కువ వేసుకుంటే హృదయ చక్ర యాక్టివేట్ అవుతుంది అనుకోవచ్చు? అంటే మనం ఇక్కడ వేసుకోవడం అనేది, మనం చాలా కలర్స్ మనం మాట్లాడే అన్ని కలర్స్ వేసుకోవడం అనేది అంత శ్రేయోదాయకం కాదు. కాకపోతే గ్రీన్ ని తినటం ద్వారా, సాత్వికమైనటువంటి ఆహారాన్ని, ఆకుపచ్చని ఆహారాన్ని తినడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఆరెంజ్ కలర్ చెప్తే పప్పాయ ఒకటే దొరుకుతుంది తప్ప పెద్దగా ఏం దొరకదు. అప్పుడు మనం అక్కడ కలర్ ని ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ దొరికేస్తుంది. కానీ వెజిటేబుల్స్ బోల్డ్ అన్ని గ్రీన్, మాక్సిమం గ్రీన్ ఉంటాయి కాబట్టి గ్రీన్ రెగ్యులర్ గా మీ కళ్ళు ఎదురుగుండా అంటే ఆడవాళ్ళని అభిమానించడం, ప్రేమతో మాట్లాడడం, ప్రేమను ప్రజెంట్ చేయడం ద్వారా కూడా దీన్ని మనం పొందొచ్చు. అలాగే గులాబీ పువ్వులు చూడడానికి అవకాశం ఉంటే మనం ఆ చెట్లు పెంచడం ద్వారా, మన ఎదురుగుండా మా పచ్చటి మొక్క ఉంది, అద్భుతమైనటువంటి పింక్ కలర్ గులాబీ పువ్వు, దాన్ని ఒక 2 నిమిషాలు అలా చూసినా కూడా హృదయ చక్రం వికసిస్తుంది. ప్రతిరోజు కూడా సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి హృదయ చక్రం తయారవుతుంది. బ్యూటిఫుల్. అలా తయారవ్వాలి. సమాజం అంతా ప్రేమతోనే నిండాలి. ద్వేషంతోటే నిండి మామూలుగా లేదు, ద్వేషం పొంగి పొర్లుతోంది. అదంతా తగ్గి ప్రేమ కావాలా? శుభ్రంగా మీ ఎదురుగుండా భూమి ఒక చిన్న బంతిలా ఉందని భావన చేసి శుభ్రంగా గుండెల నిండా గాలిని పీల్చుకొని చేతులతో మీ హృదయంలోంచి అద్భుతమైనటువంటి ప్రేమని భూమి మీదకి ప్రసరింపచేయండి. ఆ ప్రేమ ఎలా వెళ్తుందంటే లేత గులాబీ రంగు కాంతిలో ప్రేమ వెళ్తుంది. ఎక్కడైతే ద్వేషం ఉందో అక్కడ ప్రేమను అందివ్వండి. ఎక్కడైతే దుఃఖం ఉందో అక్కడ సంతోషాన్ని, ఎక్కడైతే పగ ఉందో అక్కడ కారుణ్యాన్ని అందివ్వండి. లవింగ్ కైండ్నెస్, కంపాషన్, హ్యాపీనెస్, పీస్, హార్మోనీ, టాలరెన్స్, ఎక్కడైతే ఇవి లేవు, ఏవైతే లోపిస్తాయో అవన్నీ అందరికీ వెళ్ళాలని అందివ్వండి. ఏదైతే ఇస్తామో తిరిగి వస్తుంది. రోజు ఒక 5 నిమిషాలన్నా ఈ ధ్యానం. మనకు తెలిసిన వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు తెలుసుంటది, వాళ్ళ పేర్లు తెలుసుకోవడం, వాళ్ళకి అది కావాలి, వాళ్ళకి అది నువ్వంది, అప్పుడు ఆటోమేటిక్గా శక్తి వాళ్ళకు వెళ్తుంది. వాళ్ళలోంచి అద్భుతమైనటువంటి ప్రేమ తిరిగి వస్తుంది. పంచడమే ప్రేమ. కావాలంటే పంచడం. మనం అందుకోలేకపోతున్నాం అంటే మనలో లోపం ఉంది. అందుకని అది 10 మందికి అందిస్తే ఇవ్వడం ద్వారా 100% పొందేస్తాం. నో డౌట్. ఇద్దాం అయితే. అద్భుతం. పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ చక్ర ఏంటి సార్? విశుద్ధి చక్ర అంటే కంఠం దగ్గర ఉండేదా? రైట్. మరి ఆ విశుద్ధి చక్ర గురించి, విశుద్ధి చక్రం అంటే మరి మాట విశుద్ధి చక్రం బాగుంటే, మాట బాగుంటే సెక్స్ చక్ర బాగుంటుంది. ఇంటర్లింక్ ఈ రెండిట్లకి చాలా అద్భుతమైన లింక్ ఉంటుంది. మరి విశుద్ధ చక్ర గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.